బైబిల్ గ్రంథములో యెహోషువ అనే ఒక గొప్ప నాయకుడు ఉన్నాడు. ఆ యెహోషువ నూను అను వ్యక్తి యొక్క కుమారుడు. ఇతడు మోషేకు నమ్మకమైన సేవకుడు. యెహోషువ యొక్క మొదటి పేరు హోషేయ. మోషే అతనికి యెహోషువ అని పేరు పెట్టాడు. యెహోషువ గొప్ప యుద్ధవీరుడు. యెహోవా యందు భయభక్తులు గలవాడు. మోషే తరువాత ఇశ్రాయేలు ప్రజలకు నాయకత్వం వహించినవాడు. ఎన్నో యుద్ధాలు చేసి శత్రువులపై విజయం సాధించినవాడు. దేవుడు యెహోషువకు కాలేబుకు పాలు తేనెలు ప్రవహించే పవిత్ర దేశం కనానులో ప్రవేశించే మహాభాగ్యం అనుగ్రహించాడు. యెహోషువ ఒక్క రోజులో అమాలేకీయుల సైన్యాన్ని ఓడించాడు. మోషే వెంట సీనాయి కొండ ఎక్కాడు. మోషే 10 ఆజ్ఞలు ఉన్న రాతి పలకలతో దిగి వచ్చినప్పుడు ఆయన వెంట ఉన్నాడు. ఇశ్రాయేలీయులు యోర్దాను నదిని దాటుట. మోషే చనిపోయిన తరువాత యెహోవా దేవుడు యెహోషువతో ఇలా చెప్పాడు, నీవు ధైర్యంగా ఉండు. నీ జీవితకాలములో ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేడు. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు కూడా తోడై ఉంటాను. నీవు ధర్మశాస్త్రమును క్రమం తప్పక ఆచరిస్తూ ఉండు. యెహోషువ 2 వేగుల వారిని యెరికో పట్టణానికి పంపాడు. యెరికో పట్టణపు రహస్యాలు తెలుసుకొని రమ్మన్నాడు. వారిని రాహాబు అనే వేశ్య రక్షించి ఆదరించింది. వారు యెహోషువ దగ్గరికి తిరిగి వచ్చారు. ఆ దేశాన్ని యెహోవా మనకు అప్పగించబోతున్నాడు. ఆ దేశ నివాసులందరూ ధైర్యం కోల్పోయి ఉన్నారు అని తెలియజేశారు. మరునాడు యెహోషువ ఇశ్రాయేలు ప్రజలందరినీ సిద్ధం కమ్మన్నాడు. యెహోవా మీ పట్ల అద్భుత కార్యాలు చేయబోతున్నాడు అని చెప్పాడు. యాజకులు దేవుని మందసం మోస్తూ ముందు నడిచారు. వారి పాదాలు సోకగానే యోర్దాను నది 2గా చీలిపోయింది. ప్రవాహం ఆగిపోయింది. ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద నడిచినట్లు యోర్దాను నదిని దాటి గిల్గాలుకు చేరారు. అక్కడ యెహోషువ 12 రాళ్లను దేవుడు వారికి చేసిన మేలుకు గుర్తుగా నిలబెట్టించాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బయలుదేరి 40 సంవత్సరాలు గడిచిపోయాయి. యెహోషువ పస్కా పండగ ఆచరింపచేశాడు. అప్పుడు ఆకాశము నుండి కురుస్తున్న మన్నా అనగా ఆహారం ఆగిపోయింది. యెరికో గోడలు కూలిపోవుట. దేవుడు యెహోషువతో ఇలా చెప్పాడు, మీరందరూ యుద్ధానికి సిద్ధపడండి. దేవుని మందసానికి ముందు కొందరు బూరలు ఊదుతూ సాగిపోవాలి. తక్కిన వారందరూ మందసం వెంబడి మౌనంగా నడవాలి. ఈ విధంగా 6 రోజులు చేయాలి. 7వ రోజు మాత్రం యెరికో ప్రాకారము చుట్టూ 7 సార్లు తిరగాలి. 7వసారి నీవు ఆజ్ఞ ఇవ్వగానే యోధులందరూ పెద్దగా కేకలు వేయాలి. అప్పుడు యెరికో పట్టణపు గోడలు కూలిపోతాయి. మీరు ఆ పట్టణాన్ని లోపరుచుకొని దానిని పూర్తిగా నాశనం చేయాలి. యెరికో శపించబడిన నగరము. ఎవడైనా యెరికో పట్టణంలోని వస్తువులను, వెండిని, బంగారాన్ని తెచ్చి దాచుకుంటే వాడు శపించబడతాడు. యెహోషువ దేవుని ఆజ్ఞను పూర్తిగా పాటించాడు. 7వ దినం ఇశ్రాయేలు ప్రజలు పెద్దగా కేకలు వేయగా యెరికో గోడలు కూలిపోయాయి. ఇశ్రాయేలీయులు యెరికో పట్టణాన్ని లోపరుచుకున్నారు. సర్వనాశనం చేశారు. ప్రజలందరినీ, పశువులను సంహరించారు. అయితే రాహాబుకు, ఆమె కుటుంబ సభ్యులకు ఎలాంటి హాని కలిగించలేదు. ఆకాను చేసిన పాపము, ఇశ్రాయేలీయుల ఓటమి. హాయి చాలా చిన్న పట్టణము. దానిని సులభంగా ఓడించవచ్చని ఇశ్రాయేలీయులు తలంచారు. కానీ హాయి సైనికులు ఇశ్రాయేలు సైనికులను తరిమి కొట్టారు. ఇశ్రాయేలు ప్రజల గుండెలు కరిగిపోయాయి. యెహోషువ చాలా చింతించాడు. ఇశ్రాయేలు వాడైన ఆకాను యెరికో పట్టణం నుండి ఒక మంచి షీనారు వస్త్రాన్ని, 200 తులముల వెండిని, 50 తులముల బంగారు కడ్డీని దొంగిలించి తన డేరా మధ్యలో దాచిపెట్టాడు. అతడు తన తప్పు అంగీకరించాడు. ప్రజలు ఆకానును, అతని కుటుంబ సభ్యులను,
రాళ్లతో కొట్టి చంపారు. అప్పుడు దేవుని కోపం చల్లారింది. హాయి పట్టణాన్ని ఎలా ఆక్రమించుకోవాలో వివరించాడు. ఆ పట్టణాన్ని దోచుకునవచ్చును అని చెప్పాడు. హాయి పట్టణాన్ని జయించుట. యెహోషువ తన సైన్యాన్ని 2 భాగాలుగా చేశాడు. 5,000 మందిని హాయి పడమటి వైపున రహస్యంగా ఉంచాడు. తాను కొంత సైన్యముతో ఉత్తర వైపు దండెత్తాడు. హాయి వారు ఇశ్రాయేలు వారిని ఇంతకు ముందు వలె సులభంగా తరిమివేయవచ్చు అనుకున్నారు. వాళ్ళు యెహోషువ సైన్యాన్ని తరుముతూ చాలా దూరం వెళ్ళారు. యెహోషువ వెనక్కు తిరిగి తన చేతిలో ఉన్న ఈటెను హాయి వైపు చాచాడు. అప్పుడు దాగి ఉన్న ఇశ్రాయేల్ సైనికులు హాయిలో ప్రవేశించి దానిని తగులబెట్టారు. మంటలు చూసిన హాయి సైనికులు వెనక్కు తిరిగారు. అప్పుడు యెహోషువ సైన్యం వారిని తరిమి చంపింది. హాయిని ఆక్రమించిన సైనికులు కూడా వచ్చారు. హాయి సైనికులు మధ్యలో చిక్కుబడిపోయారు. ఆ దినం 12,000 మంది హాయి పట్టణం సైనికులు చంపబడ్డారు. హాయి రాజు ఉరితీయబడ్డాడు. వడగండ్ల వర్షం కురియుట, సూర్యచంద్రుడు ఆగిపోవుట. ఇశ్రాయేలు ప్రజలు యెరికో, హాయి పట్టణాలను లోపరుచుకున్నారని చుట్టుపక్కల ఉన్న రాజులకు తెలిసింది. రాజులు వారి ప్రజలు భయకంపితులయ్యారు. గిబియోను వారు మారువేషాల్లో వచ్చి యెహోషువ దగ్గర అభయం పొందారు. యెరూషలేము రాజు హెబ్రోను, యర్మూతు, లాకీషు, ఎగ్లీను రాజులను కలుపుకొని గిబియోనుపై దండెత్తారు. ఈ సంగతి తెలిసిన యెహోషువ వారిని రక్షించడానికి గిల్గాలు నుండి బయలుదేరాడు. అప్పుడు యెహోవా, నీవు శత్రువులకు భయపడవద్దు, వారు ఏకమై వచ్చారు, అయినా పారిపోతారు అని చెప్పాడు. యెహోషువ సైన్యం అకస్మాత్తుగా ఆ శత్రువులపై పడగా వారు కలవరపడి పారిపోయారు. ఇశ్రాయేలు సైనికులు వారిని తరిమి చంపారు. శత్రువులు అనగా అమోరీయులు పారిపోతుండగా యెహోవా వారిపై వడగండ్ల వర్షం కురిపించాడు. యుద్ధములో చనిపోయిన వారి కంటే వడగండ్ల వర్షం వలన ఎక్కువ మంది చనిపోయారు. అమోరీయులతో యుద్ధం జరుగుతున్న రోజు యెహోషువ, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో ఆగిపో అని యెహోవా పేరిట ఆజ్ఞాపించాడు. యుద్ధం పూర్తయ్యే వరకు సూర్యచంద్రులు ఆగిపోయారు. ఒక నరుని మాట విని దేవుడు సూర్యచంద్రులను ఆపివేయడం ఆ రోజుకు ముందు కానీ తర్వాత కానీ సంభవింపలేదు. యెహోషువ మక్పేలా గుహలో దాక్కున్న 5 శత్రురాజులను బంధించి తెచ్చి 5 చెట్లకు ఉరి తీయించాడు. రాజులందరినీ జయించుట. యెహోషువ తన సైన్యముతో మక్పేలా, లిబ్బా, లాకీషు, గెజెరు, ఎగ్లోను, దెబీరు, షెఫీలా మన్యములను ఓడించాడు. రాజులను జయించాడు. పట్టణాలను కొల్లగొట్టాడు. హాసోరు రాజైన యాబీను చాలామంది రాజులను కూడగట్టుకొని యెహోషువను ఎదిరించాడు. కానీ యెహోవా దేవుడు, నీవు భయపడవద్దు, రేపు ఈ వేళకు నీ శత్రువులు సంహరింపబడతారు అని చెప్పాడు. దేవుడు చెప్పినట్లుగానే శత్రురాజులు పారిపోయారు. యెహోషువ 31 మంది రాజులను ఓడించాడు. గిబియోను వారితో మాత్రమే సంధి చేసుకున్నాడు. యెహోషువ కాదేష్ నుండి గాజా, గిబియోను వరకు వ్యాపించిన విశాలమైన ప్రాంతాన్ని జయించాడు. తరువాత తాను జయించిన దేశాలన్నింటినీ ఇశ్రాయేలీయుల 12 గోత్రముల వారికి పంచాడు. యెహోషువ మరణం. యెహోవా దేవుడు తాను చేసిన వాగ్దానం నెరవేర్చాడు. ఇశ్రాయేలీయులకు కనాను దేశం ఇచ్చాడు. అక్కడ ప్రజలు సుఖశాంతులతో జీవింపసాగారు. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతో ఇలా అన్నాడు, యెహోవా మన పట్ల చేసిన ఆశ్చర్య కార్యములు మీరు చూసి ఉన్నారు. ఆయనే మన పక్షంగా యుద్ధాలు చేశాడు, మన శత్రువులను నాశనం చేశాడు. మీరు సేద్యం చేయని సారవంతమైన దేశాన్ని, కట్టని పట్టణాలను, నాటని పండ్ల తోటలను మీకు ఇచ్చాడు. మీరు అన్యుల దేవతలను, విగ్రహాలను పూజిస్తే నశించిపోతారు. కనుక యెహోవానే సేవించండి అని ఉపదేశించాడు. ఇశ్రాయేలు ప్రజలు మేము యెహోవానే సేవిస్తాము, ఆయన ఆజ్ఞలే పాటిస్తాము అని ప్రమాణం చేశారు. యెహోషువ 110 సంవత్సరాలు జీవించాడు. అతడు ఇశ్రాయేలు ప్రజలను రక్షించి వారి కొరకు యుద్ధాలు చేసి వారిని వాగ్దత్త దేశమైన కనాను దేశానికి చేర్చాడు. యెహోషువ ఈ యొక్క గ్రంథము నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం, యెహోషువ మహావీరుడు, దేవునికి మోషేకు పూర్తి విధేయుడుగా ఉన్నాడు.
దేవుని ఆజ్ఞలను పాటించాడు కనుకనే శత్రువులను జయించాడు. యెహోషువ అను హెబ్రీ మాటకు రక్షకుడు అని అర్థం. యెహోషువ ఆజ్ఞాపించగా సూర్యచంద్రులు ఆగిపోయారు. దేవుని యందు సంపూర్ణ విశ్వాసం కలిగి ఉంటే మన జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయి. యెహోషువ ఇశ్రాయేలీయుల 12 గోత్రముల వారికి న్యాయంగా కనాను దేశాన్ని పంచిపెట్టాడు.